E4 E5 ఆడతా కదా. నైట్ F3 నైట్ C6. ఇక్కడ నైట్ F3 నైట్ C6 నైట్ పాన్ అటాక్ చేస్తుంది. నైట్ C6 ఆడుకోవచ్చు, D6 ఆడుకోవచ్చు కూడా. కాకపోతే ఏంటి, మనం కూడా పీస్ డెవలప్ చేసి పాన్ అటాక్ చేస్తాడు. నువ్వు కూడా పీస్ డెవలప్ చేసి పాన్ సపోర్ట్ ఇస్తున్నావు. ఇక్కడ వైట్ D4 ఆడుకోవచ్చు, లేదంటే బిషప్ C4 B5 ఆడతాడు. C4 ఆడితే ఏంటి, ఇటాలియన్ అవునా. అది B5 ఇదేంటిది రాయల్ ఎఫెన్స్. అంటే ఈ రెండు ఈ స్ట్రక్చర్ లో ఈ రెండు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. బయటికి అవునా. బిషప్ B5 అంటే ఏం చేయాలి ఇప్పుడు, A6 ఆడతారు. అదొకటి ఆడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలా నైట్ F6 కూడా ఆడుకోవచ్చు. దీన్ని బెర్లిన్ డిఫెన్స్ అంటారు. నైట్ F6 ఆడతాను, ఇది కూడా ఆడుకోవచ్చు. దీని రైల్ లో బెర్లిన్ అంటారు, ఇది A6 అంటారు. A6 ఆడితే ఇక్కడ బ్లాక్ 2 ఆప్షన్, వైట్ 2 ఆప్షన్ ఉంటాయి. బిషప్ A4 ఆడతాడు, లేదంటే బిషప్ ఇంటూ F6 C6 చంపేయడానికి ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాంతో చంపేస్తావు. దీన్ని ఏముంటుందంటే రైల్ లోని ఎక్స్చేంజ్ వేరియేషన్ అంటారు. బిషప్ ఇచ్చి నైట్ తీసుకుంటాడు, ఎక్స్చేంజ్ వేరియేషన్ అంటారు. చంపగా నీ పాన్ సపోర్ట్ పని చంపితే ఏం చేస్తారు పిల్ల. యాక్చువల్గా చాలా వరకు చంపరు, తెలియని వాళ్ళు చంపుతారు, తెలిసిన వాళ్ళు ఎవరు చంపరు. చంపేస్తే మీరు పాన్ పోయింది, రిటర్న్ లా వస్తుంది పాను. నీకు రిటర్న్ ఎలా వస్తుంది పాను, నీ పాన్ పోయింది కదా, పాన్ మళ్ళీ రిటర్న్ ఎలా వస్తుంది. ఇక్కడ నువ్వు క్వీన్ D4 పెట్టావుకో, నైట్ అటాక్ పాన్ అటాక్ రిటర్న్ వచ్చేస్తుంది. నైట్ ని సేవ్ చేస్తాడు. ఇది కొంచెం బ్లాక్ అడ్వాంటేజ్. క్వీన్ తో పాన్ చంపేస్తాడు. కింగ్ తో బ్లాక్ చేస్తే క్వీన్ తో క్వీన్ చంపేస్తాడు. క్యారింగ్ ఛాన్స్ పోయింది. బిషప్ G4 పెట్టి ఇలా ఛాలెంజ్ చేస్తాడు. ఇది బ్లాక్ కి అడ్వాంటేజ్ అన్నమాట. ఇది ఆ పాన్ కానీ చంపితే 99% ఎవరు చంపరు, చంపితే మాత్రం బ్లాక్ కి అడ్వాంటేజ్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకో. చంపితే నైట్ ఇంటి E5 చంపితేని గుర్తుపెట్టుకో, ఆ పాన్ తీసుకుంటేనే. చంపలేదనుకో వాడు క్యాలింగ్ చేయొచ్చు. ఇక్కడ క్యాలింగ్ చేస్తే నువ్వు F6 ఆడుకోవచ్చు, బిషప్ D6 ఆడుకోవచ్చు, క్వీన్ D6 ఆడుకోవచ్చు, లేదా బిషప్ G4 కూడా ఆడుకోవచ్చు. పిన్ చేస్తున్నమాట కాబట్టి. సరే, ఈరోజు నీకు బిషప్ A4 అంటే చెప్తాను చూడు. బిషప్ A4 ఆడితే నైట్ F6 అంటాడు, ఈ పాన్ అటాక్ చేస్తున్నాడు. క్యాలింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ పాన్ ఎలాగైతే వదిలేశాడో వాడు కూడా ఈ పాన్ ఎలా వదిలేశాడు. ఇప్పుడు ఏం చేయలేము, ఈ పాన్ తీసుకుని ఆడచ్చు. ఇదొకటి. దీన్ని ఇలా చంపేస్తే దీన్ని ఓపెన్ వేరియేషన్ అంటారు. సెంటర్ లో పాన్ చంపేసి సెంటర్ ఓపెన్ చేస్తే ఓపెన్ వేరియేషన్ అంటారు రైల్వే ఫేజ్ లోని. అలా చంపకుండా కూడా ఆడచ్చు. చంపకుండా ఏం చెప్పి బిషప్ E7 ఆడతాడు. ఇది కూడా ఒకసారి నీకు చెప్తాను, అవుట్లైన్ చెప్తాను బెను. ఇక్కడ నైట్ ఇంటి E4 చంపేస్తాడు. ఇక్కడ వాడు క్యాలెంజ్ చేస్తాడు. బ్లాక్ కింగ్ సెంటర్ లో ఉంది, క్యాలెంజ్ చేయలేదు. సెంటర్ ఓపెన్ చేస్తాడన్నమాట. ఇలా D4 ఆడతాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, D4 ఆడితే ఇంకో బాన్ ఇస్తున్నాడు. ఇలా కానీ బాన్ చంపావు నువ్వు, ఇది బ్యాడ్ మూవ్. కొంచెం బాన్ చంపేంటి బ్యాడ్ మూవ్. ఎందుకంటే ఫైల్ ఓపెన్ అయిపోయింది. కింగ్ సెంటర్లో ఉన్నప్పుడు
మన సెంటర్ ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేయకూడదు. ఇక్కడ రొక్కి E1 పెడతాడు, పిన్ ఇది అవునా. ఇప్పుడు ఇక్కడ F5 ఆడేయడం సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇది కూడా అంత వర్కౌట్ అవ్వదు. D5 అయినా వర్కౌట్ అవ్వదు, ఇలా D5 అయినా కూడా వర్కౌట్ అవ్వదు. D5 అంటే ఇంకా పోతుంది. D5 అంటే ఏం చేస్తాడు, ఇక్కడ నైట్ పాన్ చంపేస్తాడు. ఇప్పుడు ఏంటి, ఈ పిన్లో నీ నైట్ని అటాక్ చేస్తున్నావు, F3 ఆడి ఈ నైట్ని కూడా అటాక్ చేస్తున్నావు, అది క్లియర్ విన్నింగ్. అది బిషప్ D6 అంటాడు, ఇలా నైట్ చేసి చంపేస్తాం. ఇది అడ్వాంటేజ్. మళ్ళీ వీడు కూడా ట్రై చేస్తాడు, బిషప్ H2 చెప్పి ట్రై చేస్తాడు, కానీ వర్కౌట్ అవ్వదు. చంపకూడదు దీన్ని, ఇలా వెళ్ళిపోతామంట. చంపితే క్వీన్ చెక్ డ్రా అయిపోద్ది. అదేనా నువ్వు ఇలా చంపేస్తావు అనుకో దీన్ని, ఇక్కడ చూడు, అది కూడా చూస్తాను చూడు, ఇలా చంపేస్తాం ఇంకా పెర్ఫెక్ట్లు వస్తాయన్నమాట. ఏంటంటే క్వీన్ చెక్కు ఎక్కడికి వెళ్ళాలి, ఈ చెక్ అంటాడు. ఎలా ఏమవుతుంది, కంటిన్యూగా చెక్లు వస్తుంటాయా, ఇలా ఆడుతుంటే ఇలా చెక్ చెప్తే డ్రా అయిపోతుంది అనమాట. ఇది ఈక్వల్. అది ఇక్కడ కింగ్ H1 అన్నాడు ఇక్కడ. ఇప్పుడు చెక్ వస్తుందా, లేదు. ఇప్పుడు కూడా ఏమాట చెప్పు నాకు, కింగ్ H1 అంటే క్వీన్ H4 ఆడతాడు, డిస్కవర్ చెక్ చెప్పడానికి. కింగ్ D4 చంపుతాడు, ఇది బయటకి అడ్వాంటేజ్. D4 చంపుతాడు, ఇప్పుడు డిస్కవర్ చెక్ కూడా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఏమైంది చెప్పు నాకు, పీస్ ఎక్స్ట్రా పోతాడు, క్వీన్ D8 చెక్ అంటావు, ఇదో ట్రాప్, క్వీన్తో చంపాలి, నైట్ D8 చెక్ అంటాడు, కింగ్ ఇంటూ D8 చంపుతాడు, కింగ్ ఇంటూ బిషప్ చంపేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, 2 పీస్ ఉన్నాయి, ఇది విన్నింగ్ మాట. ఏంటిది, 2 rooks బిషప్ ఉంది, 7 రుక్ 2 బిషప్స్ నైట్ ఉన్నాయి, ఇది అడ్వాంటేజ్. ఓకే, అలా ఆడితే ఇలా ఆడుకోవచ్చు. ఇంకేస్ చంపితేని ఎక్కడ ఇంటూ D4 చంపితేని అది చంపడమాట. అక్కడ చంపకుండా ఏం చేస్తాడు, ఇది మెయిన్ లైన్ D5 అంటాడు, బిషప్ B3, ఇప్పుడు D4 ఆడుకుంటాడు, పాన్తో పాన్ చంపుతాడు, పాన్ వాడికి తిరిగి వచ్చింది, బిషప్ E6 ఆడుకుంటాడు. మరి పాన్ వాడు తిరిగి వస్తుందా, ఇది కొంచెం అడ్వాంటేజ్ బయటికి. సరే, ఇప్పుడు బిషప్ E7 అన్నట్టు. ఇప్పుడు బిషప్ E7 అంటే వీడు ఏం చేస్తాడు, రుక్ E8 ఆడతాడు, రుక్ E1 పెట్టి ఏం చేస్తున్నాడు, ఇక్కడ పాన్ సపోర్ట్ ఇస్తున్నాడా, ఆ పాన్కి సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే రుక్ E1 ఇచ్చిన బిషప్ E7 ఆడితే రుక్ E1 కంపల్సరీ రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నువ్వు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ రుక్ E1 రాకుండా నువ్వు ఇందాక నైట్ రుక్ E1 అప్పుడు పెడదాకు నాకు చంపిన తర్వాత అది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ బిషప్ E7 పెట్టినట్టు ఇది ఆడామనుకో, ఇది బ్యాడ్ మూమెంట్, నైట్ ఇంటూ చంపేస్తాడు. ఇప్పుడు రుక్ E1 పెట్టాక ఏం చేస్తాడు, నైట్ F6 వెళ్ళిపోతాడు, ఇది ఈక్వల్. మళ్ళీ పిన్ లేదు కదా, ఇప్పుడు పిన్ ఉందా, లేదు. సరే, ఎప్పుడైతే రుక్ E1 పెట్టాడో ఏం చేయాలి, బిషప్ E7 పెట్టి రుక్ E1 పెట్టాలి. ఆ రుక్ E1 వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు, ఇదంతా లింక్ మాట, ఓపెనింగ్.
ఎప్పుడైతే నీకు ఈ పాన్ సపోర్ట్ వచ్చిందో ఇక్కడ B5 వాడాలి నువ్వు. అర్థమైందా? ఈ బిషప్ ఇక్కడ నుంచి పంపించేయాలి. అలా పంపించుకుంటా చూడు. ఇలా క్యాలింగ్ చేసానుకో ఇప్పుడు చంపేస్తాడు చూడు. ఇప్పుడు బిషప్ ని చంపేస్తాడు. ఇప్పుడు నువ్వు పాన్తో చంపినా నైట్ చంపేస్తాడు. నువ్వు క్వీన్ డీప్ వద్దా ఇది వరకు ఆడదనుకున్నావు ఇక్కడ పాన్ సపోర్ట్ ఉంది, నైట్కి లేదు. నైట్ బ్యాక్ వెళ్తాడు. క్వీన్ బ్యాక్ వెళ్ళిన వెంటనే ఏం చేస్తాం అక్కడ ఈ పాన్కి సపోర్ట్ ఇచ్చుకుంటాడు పానం. ఇది కూడా వైట్కి అడ్వాంటేజ్. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే రుక్ కీపర్ ఆడాడో వెంటనే B5 ఆడి బిషప్ని ఇక్కడి నుంచి పంపించాలి. బిషప్ B3 బిషప్ B3 అనగా D6 ఆడుతున్నాడు. D6 ఆడుతున్నాడు. D6 ఆడడం వల్ల ఏమవుతుంది? ఈ పాన్ సపోర్ట్ వస్తే నైట్ ఫ్రీ అయిపోయింది. నైట్ ఫ్రీ అయిపోయిందా? ఇప్పుడు నైట్ ఈ పాన్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నైట్ A5 బిషప్ ని అటాక్ చేస్తాడు. బిషప్ ఎక్కడ వేయలేదు. ఇటాలియన్ బిషప్ బిషప్ ఎలా సేవ్ చేస్తావో దాన్ని ఇటాలియన్ బిషప్ అంటారు కేకపెయిన్లోని. రైలబీన్లోని దీన్ని స్పానిష్ బిషప్ అంటారన్నమాట. అలాగే రైలబీన్ స్పానిష్ ఓపెనింగ్ కూడా అంటారు. ఈ బిషప్ చాలా ఇంపార్టెంట్, దాన్ని సేవ్ చేయాలి. ఇక్కడ C3 ఆడుతున్నాడు. ఇది ఇంచుమించు కేకపెయిన్ లాగా ఉంటుంది. C3 అన్నాడు. ఇప్పుడు C3 ఎందుకంటే A3 కూడా ఆడుకోవచ్చు కదా ఏమ్మా. ఇక్కడ A3 కూడా ఆడుకోవచ్చు బిషప్ వే ఇవ్వడానికి. కానీ A3 ఆడామనుకో B4 స్క్వేర్ ఒకటే కంట్రోల్ చేస్తుంది. C3 ఆడామనుకో B4 ని D4 రెండింటిని కంట్రోల్ చేస్తుంది. C3 అంటాడు ఇక్కడ. C3 ఇప్పుడు క్యాలింగ్ చేస్తాడనమాట. ఇప్పుడు క్యాలింగ్ చేయగానే ఇప్పుడు బిషప్ B5 ఆడడం ఉంది కాబట్టి ఇక్కడ A3 ఆడతాడు. A3 ఆడక్కడ ఏం చేస్తాడు? అక్కడ అది ఆడచ్చు, లేదంటే ఒక్కొక్కసారి D4 కూడా ఆడుతుంటారు అనమాట. ఇది రేర్గా ఆడుతుంటారు D4. D4 రేర్గా ఆడుతుంటారు. అప్పుడు బిషప్ G4 ఆడుకోవచ్చు. ఇలా ఆడితే సరే. ఇక్కడ H3 అన్నాడు. ఇక్కడ బిషప్ G4 రాకుండా స్టాప్ చేశాడు. ఇక్కడ నువ్వు రకరకాలుగా ఆడుకోవచ్చు. నైట్ A5 ఆడుకోవచ్చు, బిషప్ B7 ఆడుకోవచ్చు, అలాగే నైట్ F8 ఇలా ఆడుకోవచ్చు. ఇక్కడ బిషప్ B7 బిషప్ B7 అంటే ఏం చేస్తావు? బిషప్ B7 ఎందుకు చెప్పు. ఏమన్నా సరే నువ్వు బిషప్ నైట్ A5 ఆడినప్పుడు మాత్రమే, ఇలా ఆడినప్పుడు మాత్రమే బిషప్ ని C2కి వెళ్తాడు. ఇలా బిషప్ సేవ్ చేయాలి కాబట్టి. ఇంకా ఏ మూవ్స్ ఆడినా సరే D4 ఆడతాడు సెంటర్ అటాక్ చేయడానికి, అలాగే బిషప్ కి నైట్ కి డెవలప్ చేయడానికి. ఇక్కడ బ్లాక్ పీసెస్ డెవలప్ అయిపోయాయి. వైట్ ఇంకా ఈ ఓపెనింగ్ లో ఈ 2 పీసెస్ లేట్ గా డెవలప్ అవుతాయి. D4 వచ్చి ఏం చేస్తుంది నాకు? D4 పాన్ వచ్చి ఏం చేస్తుంది? చెప్పమ్మా. ఈ పాన్ వచ్చి E5 అటాక్ చేస్తుంది, అవునా? కానీ సపోర్ట్ ఉన్నాయి కదా. అది బ్లాక్ పాన్ చంపించడానికి E5 లోపల ఉన్న ఛాన్స్ ఉంది. రుక్కు E8 పెడతారు అనమాట. 5 ఓపెన్ అవుతుంది కాబట్టి. నైట్ ఒకటి డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది, రుక్ ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. పాన్ చంపనుకో రుక్ ఫైల్ కూడా E5 కూడా ఓపెన్ అవుతుంది. అందుకే నైట్ ఇక్కడ ఈ 2 పీసెస్ డెవలప్ చేయలేదు. ఫస్ట్ నైట్ డెవలప్ చేస్తాడు. ఎందుకంటే బిషప్ డెవలప్ చేయడానికి సర్టెన్ ప్లేస్ లేదు ఎక్కడైనా. బిషప్ G5 పెడితే H6 ఆడతాడు, అటాక్ వస్తుంది. అది బిషప్ D2 పెట్టాక నైట్ రావడానికి బ్లాక్ చేసేస్తుంది.
బిషప్ ఈ3 పెడితే రుక్కుని బ్లాక్ చేసేస్తుంది, పాన్ సపోర్ట్ ఉండట్లేదు. అందుకని బిషప్ డిలే చేస్తూ నైట్ D2 ఆడుతున్నమాట, నైట్ B D2 ఆడుతున్నాడు. ఇంకో డౌట్ రావచ్చు, బిషప్ ఆల్రెడీ పాన్ అటాక్ చేస్తుంది, నైట్ G5 పెట్టి మళ్ళా అటాక్ పెంచచ్చు. నైట్ G5 ఆడితే ఇక్కడ వీడు రుక్ F5 పెడతాడు. నైట్ B D2 అన్నాం ఇలా, ఇప్పుడు H6 ఆడతాడు వాళ్ళు, ఇట్లా దీని నుంచి పంపించేస్తాడు. అది ఓకే, ఇది కూడా నీకు ఈక్వలే. ఇప్పుడు నైట్ B D2 పెట్టాడు, నైట్ డెవలప్ చేస్తున్నాడు. బిషప్ F5, ఏమైంది బిషప్ F5 పెడితే చెప్పు. బ్లాక్ మూవ్ అయితే ఏం చెప్తారు నాకు? బ్లాక్ టు ప్లే అంటే ఏం చేస్తాడు చెప్పు నాకు. యాక్చువల్గా వైట్ మూవ్, బ్లాక్ ప్లే అంటే ఏం చేస్తాడో దాన్ని ఆపాలన్నమాట. చెప్పు నాకు, ఆలోచించు, 1 నిమిషం ఆలోచించి చెప్పు నాకు. ఇంటూ D4 చంపేస్తాడు. వాడు కూడా ఏం చేస్తాడు, C ఇంటూ D4 చంపేస్తాడు. C ఇంటూ చూడు ఇక్కడ ఇంటూ D4 చంపేస్తాడు. ఒక్క నిమిషం పెడతాను నీకు. ఇక్కడ ఇంటూ D4 చంపేస్తాడు, పాన్తో చంపాలి. B4 మీద కంట్రోల్ పోయింది, అవునా? ఇది చాలా ఇంపార్టెంట్ బిషప్ అని చెప్పాను. నైట్ B4 ఆడతాడు. సడన్గా ఏమైంది ఇక్కడ వరకు ఈ పాన్ ఒక నైట్ ఒకటే అటాక్ చేస్తున్నాయి, ఇలా చంపగానే ఏమైంది, రుక్ కూడా అటాక్ చేస్తుంది, అవునా? నైట్ B4 బిషప్ కూడా అటాక్ చేస్తుంది, 3 అటాక్ చేస్తున్నాయి సడన్ గా. నీకు రెండే సపోర్ట్ ఉన్నాయి, ఇంకో సపోర్ట్ ఇవ్వాలంటే బిషప్ తప్ప వేరే ఏమీ రాదు. లేదంటే నువ్వు D5 ఆడుకొని క్లోజ్ చేసుకోవాలి, లేదంటే దీనికి ఇలా D5 క్లోజ్ చేసుకోవాలి. నువ్వు బిషప్ C2 అనేది నైట్తో బిషప్ని చంపేస్తాడు, క్వీన్ చంపేస్తాడు, సపోర్ట్ వస్తుంది. కానీ ఇంపార్టెంట్ బిషప్ ఏమైంది, ఎక్స్చేంజ్ అయిపోయింది. అది బిషప్ F పెట్టడానికి రుక్తో అటాక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ముందు బిషప్ C2 ఆడుకుంటాడు అనమాట. ముందు ఏం చేస్తాడు, బిషప్ C2 ఆడుకుంటాడు. ఇప్పుడు నైట్ G4 వచ్చి F7 కీస్ అనేది ఆక్వర్డ్ ప్లేస్, అందుకని H6 అరేంజ్ చేస్తున్నాడు, దీన్ని స్టాప్ చేస్తున్నాడు. బిషప్ C2 అనగానే ఓకే. ఇవి గుర్తుపెట్టుకో మూవ్స్ అన్నీ, ఇవన్నీ లింక్ ఉంటాయి మరొక దానికి ఒకటి. అక్కడ బిషప్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పాన్తో పాన్ చంపేచ్చు, ఒకటి నైట్ అక్కడి నుంచి ఆపుకోవచ్చు. ఒక నిమిషం ఉండవు. బిషప్ C2, నైట్ B8 బ్యాక్ వెళ్తున్నాడు.
అవు ఇక్కడ నైట్ బీట్ బ్యాక్ వెళ్తున్నాడు. ఇక్కడ ఏం చేయాలి చెప్పు నాకు. ఎందుకు బ్యాక్ వెళ్తున్నాడు? ఇక్కడ ఏ ఫోర్ ఆడుతున్నాడు. ఇక్కడ H6 ఆడగానే A4 ఆడి సెంటర్ అటాక్ చేస్తున్నాడు. A4 ఆడి ఇప్పుడు ఏం చెప్పి A4 ఆడితే ఈ టెక్స్ D4 చంపేస్తాడు. ఇదంతా ఓపెనింగే. వాడు కూడా పాన్ టెక్స్ చంపేస్తాడు. ఇప్పుడు నైట్ B4 ఆడతాడు. బిషప్ BA B1 ఇది ఓపెనింగ్ మాట. ఒక నిమిషం ఉండు, నీకు ఇందులో ఒక గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండు. నీకేమైనా అర్థం కాకపోతే నన్ను అడుగు, చెప్తాను. ఇక్కడ చూడ గేమ్ ఎలా ఆడతాడు. సరే నైట్ B4 అంటే బిషప్ B1కి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం B A4 చంపేస్తాడు. B A4 చంపేస్తాడు. ఇది ఓపెనింగ్ లైన్. రుక్ A4 చంపేస్తాడు. రుక్ వచ్చి అది వీంతో కాదు, రుక్ చంపేస్తాడు. రుక్ వచ్చి నైట్ ని అటాక్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పమ్మా. ఎందుకు చూడు, B A4 చంపుకోవచ్చు. ఇంకొక లైన్ ఏంటంటే ఇక్కడ C5 కూడా ఆడుకోవచ్చు. ఇలా ఇది కూడా ఆడుకోవచ్చు. C5 D5 క్లోజ్ చేస్తాడు. నైట్ D7 ఇది ఇంకో వేరే లైన్. నైట్ D7 రుక్ ఇలా లిఫ్ట్ చేస్తాడు. ఈ లుక్ ని కింగ్ సైడ్ తీసుకురావడానికి లిఫ్ట్ చేస్తాడు అనమాట. ఇక్కడ C4 నైట్ D4 ఇది ఒక లైన్ అనమాట. ఇది తర్వాత చెప్తున్నాం మనం. ఇది కూడా పర్లేదు. సరే B A4 చంపేశాడు. రుక్ A4 చంపేశాడు. ఇక్కడేమన్నా చెప్పు, రుక్ వచ్చి నైట్ ని అటాక్ చేస్తాడు. నువ్వైతే ఏం చేస్తావు?
నేను చెప్పింది అర్థమైందా నీకు? ఇక్కడేం మాటలో చెప్పు నాకు. A5 వెరీ గుడ్. A5 నైట్ కి సపోర్ట్ ఇస్తున్నాడు బ్యాక్ రాకుండా. ఇప్పుడు K3 అన్నాడు. ప్లాన్ ఏంటి K3 అంటే? ఎక్కడ తీసుకొద్దామని. రుక్కి థర్డ్ ర్యాంక్ తీసుకొద్దని ఆడుతున్నాడు. వీడు కూడా K6 ఆడుతున్నాడు. ఇక్కడి వరకు ఓపెనింగ్. ఇదంతా ఓపెనింగ్. ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టింది ఇక్కడ వరకు నువ్వు మధ్య లేకుండా. ఇప్పుడు K3 పెట్టాడు, K6 అన్నాడు. రుక్కి లిఫ్ట్ చేద్దామని. నైట్ H4 అంటే ఇది బ్యాడ్ మూవ్ అంట. ఇది కొంచెం వీక్. వీడు నైట్ H2 ఆడుకోవాలి. ఇక్కడ G6 ఆడతాడు, నైట్ G4 ఆడతాడు. ఇక్కడ G6 ఎందుకు ఆడతాడు? విషయం ఇలా డెవలప్ చేద్దామని. నైట్ నుండి G4 చంపేస్తాడు. ఇక్కడ ఇచ్చింది G4 చంపేస్తాడు. బిషప్ C8 ఆడతాడు. ఇది కూడా నీకు ఈక్వల్ పొజిషన్. ఇది కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ నువ్వు. దీని మీద అటాక్ చేస్తున్న నెక్స్ట్ పీను H5 పెట్టి G4 మీకు అటాక్ పెంచాడు అనమాట. సరే, ఇక నైట్ H4 అన్నాడు, బ్యాడ్ మూవ్ అయ్యాడు. ఇక్కడ ఏం చేయాలి చెప్పు. అది ఎందుకు బ్యాడ్ మూవ్ చెప్పు నాకు. ఎందుకు బ్యాడ్ మూవ్? దాన్ని ఇండైరెక్ట్గా ఏమంటే చెప్తున్నారు నాకు. చెప్పమ్మా. ఈ నైట్ ఇండియా క్వీన్ అటాక్ చేస్తుంది. అర్థమైందా? అలా ఉండుకో, కొంచెం ఆలోచించిన తర్వాత నీకు తట్టలేదు అనుకో చెప్పు. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నైట్ D4 చంపేశాడు. వీడు నైట్ D4 చంపేశాడు. బిషప్ D4 చంపేశాడు. ఒక నెక్స్ట్ వచ్చిందా?
అవి చూసుకోమాట. అంతేగాని నువ్వు చూడు ఇక్కడ క్వీన్ తో దీన్ని చంపకూడదు. చెక్ అంటాడు, ఇరుక్కుపోతుంది, పాన్స్ చంపుతుంది. ఇవన్నీ చిన్న చిన్న టాక్టిక్స్. ఇది మళ్ళీ బ్లాక్ వైట్ కి అడ్వాంటేజ్, విన్నింగ్ అడ్వాంటేజ్. బిషప్ D4 చంపేశాడు. వీడు బిషప్ D4 చంపేశాడు. ఇప్పుడేం చేయాలి చెప్పు నాకు. ఉదయం ఆడితే బాగుంటుంది. పీస్ పోయింది, అక్కడ పీస్ పోయింది, అక్కడ పీస్ పోయింది. అవునా? ఆ పీస్ ఎలా అవుతుంది చెప్పు, ఎలా రిటర్న్ వస్తుంది? క్వీన్ H4 చంపొచ్చు, కానీ క్వీన్ H4 కానీ ఇంకా మంచిగా ఉన్నది. చెప్పు నాకు, క్వీన్ H4 అంటే ఏం చేస్తాడు వాడు? బిషప్ H7 చెక్ అంటాడు, రుక్కుపోతుందా? నువ్వు క్వీన్ H4 చెప్పకు, బిషప్ H7 చెక్ అంటే రుక్కుపోతుంది. కాబట్టి ఏం చేయాలి చెప్పు నాకు. అది చూడలేదు నువ్వు? చూడు, పర్లేదు. అక్కడ బిషప్ H7 రుక్కుపోతుంది కదా, చూడలేదామా? మరి చూస్తే మరి క్వీన్ H4 చెప్ప, ఎందుకు చెప్పు మరి నాకు. ఇంకా ఆలోచన. ఈ పీస్ మళ్ళీ రిటర్న్ రావాలి. నీకు ఏమాత్రం డిస్టర్బ్ రాకూడదు. నీ పొజిషన్ పోకూడదు. ఇక్కడ ముందు ఏం చేస్తున్నావు? ఇక్కడ D5 ఆడుతున్నాడు. ఎందుకు D5 ఆడుతున్నాడు అంటే బిషప్ తీసావు అనుకో, రుక్కుని చంపేస్తాడు. క్వీన్ చంపుతాడు, క్వీన్ అంటే నేను చంపేస్తాడు. రెండు పీసులు అటాక్ లో ఉన్నాయి. రుక్ అటాక్ లో ఉంది, అట్లాగే ఇటు చూడు బిషప్ అటాక్ లో ఉంది, నైట్ కూడా అటాక్ లో ఉంది. ఇక మళ్ళీ పీస్ రిటర్న్ వచ్చేస్తుందా? అది రుక్ E3 పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తా చెప్పు నాకు. మళ్ళీ చూడు, ఇలా సపోర్ట్ ఇచ్చిన ఇది బ్యాక్ వెళ్ళిపోయినా ఇప్పుడే చెప్పాను, ఏం చెప్పాను? క్వీన్ D1 చంపుతాం, క్వీన్ D1 క్వీన్ D చంపేస్తాడు. పీసెస్ ఈక్వలే, కానీ పాన్ ఎక్స్ట్రా ఉంది. బ్లాక్ పాన్ ఎక్స్ట్రా ఉంది, ఇది కొంచెం అడ్వాంటేజ్ అనమాట బ్లాక్ కి. అందుకే రుక్ E3 అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా చెప్పు, రుక్ E3 అంటే వీడు కూడా రుక్ E6 పెట్టాడు. ఇంకా స్టిల్ 2 పీస్ అటాక్ లో ఉన్నాయి. ఇప్పుడు బిషప్ G6 పెట్టాడు. ఐడియా ఏంటి? పాన్ తో చంపేస్తే ఈ రుక్కి సపోర్ట్ పోతుంది, 2 రుక్స్ అటాక్ చేస్తున్నాయి. వాడి ప్లాన్ అది. ఇలా దీన్ని కూడా చంపేసుకోవచ్చు, పాన్ వాడు రిటర్న్ చేసుకోవచ్చు. బిషప్ D5 ఆడి క్వీన్ D5 చంపేస్తాడు. వాడు పాన్ వాడికి రిటర్న్ ఇచ్చేసాడు. పాన్స్ ఈక్వల్ అయిపోయాయి. నైట్ F3 వేసుకుంటాడు కదా, ఇది కూడా నీకు ఈక్వల్ పొజిషన్. వచ్చిన బాల్ తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ బిషప్ G6 పెట్టాడు. ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు క్వీన్ H4 చంపేస్తాడు. ఇది కరెక్ట్ అన్నమాట. చూడు, మళ్ళీ ఈ రుక్కుని చంపితే ఏం చేస్తాడు చెప్పు నాకు, అది కూడా చెప్పు నాకు. ఇలా రుక్కుని చంపితే బ్యాడ్ మూవ్, చంపితే ఏం చేస్తాడు చెప్పు నాకు.
అప్పుడు కూడా స్టిల్ నైట్ పిన్ లా ఉంటుంది. ఎక్కడేం చేస్తాడు, బిషప్ ఇంటి F7 చంపేసి చెక్ అంటాడు. చెక్ అని తర్వాత క్వీన్ H5 చెక్ అని తర్వాత దీన్ని చంపేస్తాడు అనమాట. అదవుతున్నా బిషప్ F7 చెక్ అంటాడు. చూడండి ఇక్కడ బిషప్ ఇంటి F7 చెక్ అంటాడు. కింగ్ తో చంపిన తర్వాత ఈ నైట్కి సపోర్ట్ లేదు. క్వీన్ తో చెక్ చెప్పి ఈ నైట్కి సపోర్ట్ ఇచ్చి కింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత బిషప్ తో కానీ రుక్ తో మన ఇష్టం దేని చంపేసుకోవచ్చు. ఇలా పోయి చంపేస్తాడు అనుకో, బిషప్ చంపేస్తావు. ఇద్దరికి ఈక్వలే, మెటీరియల్ ఈక్వలే, పొజిషన్ కూడా ఈక్వలే. ఇద్దరికి సేమ్ మెటీరియల్ ఉన్నాయి. ఓకే, క్వీన్ H4 చంపేశాడు. ఇక్కడ కింగ్ D చంపేశాడు. కింగ్ D6, కింగ్ D6, F ఇంటి చంపేశాడు. సరే ఇప్పుడు పాన్ డౌన్ వైట్. కానీ పాన్ కాంపెన్సేషన్ 2 బిషప్స్ ఉన్నాయి. ఒక బిషప్ నైట్ ఉంది. బిషప్ నైట్ కన్నా 2 బిషప్స్ ఎప్పుడు అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, ఇక్కడ బిషప్ ఇది లాస్ట్ పీస్ డెవలప్ చేసినట్టు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పవు? అలా అండి, అలా అండి. అక్కడ ఆలోచించి అక్కడ ఏం చేయాలో. ఎప్పుడు మన క్యాంప్ లో వచ్చిన పీస్ పంపించాలి అక్కడి నుంచి. G6 బిషప్ కింగ్ దగ్గర స్క్వేర్ కంట్రోల్ చేస్తుంది. దాన్ని అక్కడి నుంచి పంపించేయాలి. ఎలా పంపిస్తాం అది అలా ఆలోచించమాట. మన క్యాంప్ లో పీసులు ఎప్పుడు వెనక్కి పంపించేయాలి. బిషప్ నేను చేయడానికి చెప్పు నాకు, నేను హింట్ ఇచ్చాను. తెలీదండి సార్. ఈ బిషప్ దేంతో అటాక్ చేయొచ్చమ్మా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు తెలుస్తుంది చూడు. దేంతో అటాక్ చేస్తావు? క్వీన్ F3, F6 అంటాడు. క్వీన్ F6 అంటే ఇక్కడ బిషప్ అటాక్. బిషప్ బ్యాక్ వెళ్ళొచ్చు, G1 వెళ్ళొచ్చు. వాడు ఏం చేసినట్ట క్వీన్ G4 పెట్టి దీనికి సపోర్ట్ ఇస్తూ దీన్ని అక్కడే ఉంచాడు. ఇది కొంచెం బెటర్ ఐడియా. బిషప్ B1 బెటర్ ఐడియా. నెక్స్ట్ క్వీన్ ఇలా A4 ఆడి ఈ పాన్ మీకు అటాక్ తీసుకురావచ్చు. అది గుడ్ ఐడియా. వీడు కూడా E4 ఆడతాడు, సెంటర్ అటాక్ చేస్తాడు. D4 చంపేస్తే క్వీన్ D4 చంపేస్తాడు. ఇప్పుడు ఇది బ్యాడ్ మూమెంట్. క్వీన్ A4 ఆడుతుంది. ఎందుకంటే క్వీన్ A4 ఆడితే ఏమవుతుంది, ఇక్కడ క్వీన్ టెక్స్ B2 చంపేస్తాడు. ఇక్కడ పాన్ చంపేస్తాడు.
అది G3 ఆడుకుంటే ఇది కూడా నీకు ఈక్వలే. సరే క్వీన్ G4 పెట్టాడు, నాకు సపోర్ట్ వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పిన? బిషప్ D6. ఇప్పుడు కూడా స్టిల్ బ్యాక్ ర్యాంక్ ఉంచాడు ఇక్కడ, కింగ్ ఇలా రావట్లేదు. H4 తర్వాత HP ఆడదామని. H4 అన్నాడు, నైట్ C6. గుడ్ ఐడియా. నైట్ ఎందుకు ఇచ్చావు C6? నెక్స్ట్ ఎక్కడ పెడతాడు తన అయితే చెప్పు నాకు. తన నైట్ ఎక్కడికి వస్తుందో చూడు. ఈ C6 నైట్ D7కి వచ్చి బిషప్ ని అటాక్ చేస్తుంది. ఇంకో సపోర్టర్ పాలన చంపేస్తా, ఆయన చంపేస్తాం. బిషప్ B1కి, బిషప్ E8కి వెళ్ళేటోడు. ఇక్కడ ఇలా ఇది ఇటు వెళ్ళాలి, కానీ ఇటు వెళ్ళేటోడు. ఇది బెస్ట్ మూవ్. ఒక నిమిషం. ఇది ఇలా ఆడాడు, ఇది అంత గుడ్ కాదు. ఇప్పుడేం కాదు చెప్పడం. వచ్చి బిషప్ ని అటాక్ చేస్తుంది చూడండి. వచ్చి బిషప్ ని అటాక్ చేస్తుంది. బిషప్ నైట్ D7 చూద్దా. నైట్ E7, బిషప్ పెట్టి E6 చూడు. ఇది E6 బ్యాక్వర్డ్ పని, దీన్ని అటాక్ చేశాడు. ఇప్పుడు కానీ సేవ్ చేయొచ్చు. ఎలా సేవ్ చేస్తా చెప్పు నాకు. నీకు సేవ్ చేయడానికి ఛాన్స్ ఉన్నది. ఈ పాన్ ఎలా సేవ్ చేస్తా ఆలోచించు. 2 టైప్స్ ఉన్నాయి. అందే చెప్పు నాకు ఏమున్నాయో. చెప్పు. ఇప్పుడు ఆన్ పోతుంది, ఎలా సేవ్ చేస్తావు చెప్పు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఒకటి చెప్పినా పర్లేదు. ఈ బ్లాక్ అడ్వాంటేజ్ ఇది. ఇక్కడ నైట్ F5 ఒకటి ఉంది, ఇంకోటి ఏంటి కింగ్ F7 ఉంది, నైట్ F5 రెండు ఉన్నాయి. నైట్ F5 పెట్టాడు, ఈ బిషప్ ని రిమూవ్ చేశాడు, బ్లాక్ చేశాడు. ఇక్కడ H5 ఆడుతున్నాడు. కింగ్ F7 ఆడుతున్నాడు.
ఇప్పుడు ఏమైంది కింగ్ ఎఫ్ ఆడటం వల్లప్పుడు దీనికి ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ వచ్చింది, నైట్ ఫ్రీ అయింది ఇక్కడ. అదే కింగ్ ఇలా వచ్చి బిషప్ని అటాక్ చేస్తాడు, బిషప్ E8 పెట్టాడు, ఇక్కడ C8 పెట్టాడు. ఇది బ్యాడ్ మూమెంట్. బిషప్ C8 బ్యాడ్ మూవ్. ఇక్కడ బిషప్ C6 ఆడుకోవాలి. ఇలా బిషప్ C6 ఆడుకుంటే కొంచెం బెటర్ అన్నమాట. ఇది అప్పుడేం చేయాలి చెప్పు నాకు. సరే, ఇది బ్యాడ్ మూవ్. బిషప్ C8. ఇప్పుడు చెప్పు నాకు ఏం చేయాలో. ఇప్పుడు బ్లాక్ అయితే ఏం ఆడతావు చెప్పు. బిషప్ కింగ్ E7 ఆడుతున్నాడు. ఇంకా మంచిగా ఉన్నాయి ఆడుకోవడానికి. కింగ్ E7 ఆడేటోడు. ఇలా నైట్ ఇంటూ E3 బెస్ట్ మాట. ఇక్కడ నైట్ ఇంటూ E3 స్టార్ట్ అయిపోతుంది పాన్స్. ఎఫ్ ఇంటూ E3 అమ్మతాడు. పాన్స్ విడిపోయా ఇక్కడ C5 అంటాడు. పాన్స్ చంపితే బిషప్ చంపుతాడు. చూడు, ఇది సింగిల్ పాన్, ఇది సింగిల్ పాన్. E3 పాన్ వీక్ పాన్ అనమాట. మీకు అటాక్ చేస్తే డెఫినెట్ ఇది విన్నింగ్. ఇది వేరియేషన్ డెఫినెట్ గా గెలుస్తాడు బ్లాక్. ఈ పాన్ పాస్ చేసుకొని సరే చూడగల కింగ్ E7 అన్నాడు. P3 బ్లాక్ స్పెల్ తీసేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పినాడు. P3 ఆడుతుంది. ఇది కూడా నీకు బ్యాడ్ మూవే. ఆలోచించి ఎక్కడ ఏం చేయాలో. నీకు విన్ ఇవ్వాలంటే ఏం చేయాలి. అనిపిస్తుందా? Yes, sir. ఏం చేయాలి చెప్పు నాకు. ఇక్కడ P3 ఆడాడు. ఈ పాన్ ఎన్ని అటాక్ చేస్తున్నా 2 అటాక్స్, 1 అటాక్ 2 సపోర్ట్ C5 ఆడేటోడు. ఇది గుడ్ మూమెంట్. C5 గుడ్ మూవ్. నీకు అడ్వాంటేజ్ కూడా వచ్చింది, విన్నింగ్ అడ్వాంటేజ్ వచ్చింది. -1 ప్లస్ పెడితే విన్నింగ్ అడ్వాంటేజ్. చీప్ ఆడితే ఇక్కడ క్వీన్ E2 అన్నాడు. పాన్ చంపలేదు చూడు. పాన్ సాక్రిఫైస్ చేసినా చంపలేదు. ఇలా చంపితే మేట్ అయిపోతుంది. ఎలా మేట్ అయిపోతుంది? ఆ డ్రాగన్ ఓపెన్ చేయడానికి ఆడేయడం వాడు. ఎలా మేట్ అయిపోతుంది చెప్పు నాకు. క్వీన్ A1,
చెక్ అంటాడు, అయిపోయిందా? బిషప్ బ్లాక్ చేయాలి, దాన్ని కూడా చంపి చెక్ అంటాడు. క్వీన్ బ్లాక్ చేసుకుంటాడు, దాన్ని కూడా చంపి చెక్ అంటాడు. అయిపోయిందా? అది ఇక్కడ క్వీన్ ఈట్ అన్నమాట. అందుకని ఏం చేస్తాం క్వీన్ ఈట్ అంటే? ఈ పాన్ చూడు, ఎన్ని అటాక్ చేస్తుంది పాన్ చూడు. ఇప్పుడు 2 అటాక్ చేస్తుంది. ఇప్పుడు పాన్ కూడా వచ్చింది. ఎన్ని అటాక్ చేస్తున్నాయి ఇప్పుడు? 3 అటాక్ చేస్తున్నాయి. 1 2 3 అటాక్ చేస్తున్నాయి చూడు. సీన్ డీపర్ పంపించాడు. సెకండ్ పాన్ పోయింది చూడు. ఇక్కడ పాన్స్ కూడా ఫ్రీగా అవ్వకూడదు. 2 పాన్స్ పోయాయి, 2 పాన్స్ అప్పు ఇక్కడ. బిషప్ D2. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఈ పాన్ లేకపోతే ఏమవుతుంది? చెక్ వస్తుందా? D3 అన్నట్టు ఇక్కడ. గుడ్ మూవ్. క్వీన్ D1 పెట్టాడు. అదే చంపేస్తే ఏమవుతుంది చెప్పు నాకు? ఇది ఆలోచించి చెప్పు. ఈజీ ఏది? చంపేస్తే ఏమవుతుంది చెప్పు? క్వీన్ పోతుంది ఇక్కడ చంపేస్తాను. ఎలా పోతుంది చెప్పు నాకు? నేను ఇంటికి కూడా ఇచ్చాను క్వీన్ పోతుంది. క్వీన్ ఇప్పటికైతే క్వీన్ ఏం చేస్తే చెప్పాను? క్వీన్ చెక్ అంటాడు. చెప్పు నాకు. క్వీన్ పోతుందని చెప్పాను. క్వీన్ F1. క్వీన్ F1 వాడని చెప్తాడు. అక్కడ క్వీన్ పోతుందని చెప్పాను. బిషప్ H2. బిషప్ H2 చెక్ అంటే ఏమైంది? డిఫ్లెక్షన్ అనమాట. క్వీన్ డిఫ్లెక్షన్ చేస్తున్నాం. ఇక్కడ బిషప్ H2 చెక్ అంటే ఏమవుతుంది? ఇక్కడ క్వీన్ F1 పెడతాడు. క్వీన్ చంపాలి. క్వీన్ పోయిందా? Yes, sir. బ్లాక్ విన్నింగ్ అది. ఇక్కడ క్వీన్ D1 పెట్టాడు. మళ్ళీ ఎలా అటాక్ చేస్తావు? చెప్పు. క్వీన్ H4 పెట్టాడు. ఐడెంటి H లో చెక్ చెప్దామని. D3 ఇది బ్లాక్ టు ప్లే అండి. విని చెప్పు నాకు. ఆలోచించు.
ఇది బ్లాక్ టు బ్లైండ్ విన్. ఎలా విన్ చేయొచ్చు చెప్పు నాకు. ఆలోచించు. ఈ G3 అనేది బ్యాడ్ మూవ్ అన్నమాట. బ్లెండర్ బ్యాడ్ మూవ్ కాదు, బ్లెండర్. బ్లెండర్ అంటే ఇంక వెంటనే గేమ్ పోద్ది. ఈ పాన్ ఎన్ని అటాక్ చేస్తుంది చెప్పు. ఆ పాన్ ఎన్ని అటాక్ చేస్తున్నాయి? పాన్ మీద ఎన్ని అటాక్ చేస్తున్నాయి? ఈ పాన్ ఎన్ని అటాక్ చేస్తున్నాయి చెప్పు. 3, sir. సపోర్ట్ ఉన్నాయి. 1, sir. ఏం చేయొచ్చు ఇక్కడ? ఇప్పుడు దేని పీస్ సాక్రిఫైస్ చేసి గెలవాలి. ఏ పీస్ సాక్రిఫైస్ చేస్తే ఆలోచించు. అక్కడ పీస్ సాక్రిఫైస్ గెలవాలి. కింగ్ సైజ్ ఎలా బ్రేక్ చేస్తావు? నైట్ ని G3 పంపించండి. ఎఫ్ని G3 పంపించాడు. క్వీన్ G3 చెప్పు. కింగ్ F1 తర్వాత ఏం చేస్తావు? మేట్ చేయాలంటే అక్కడ మేట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు. కింగ్ ఓపెన్ లో చూడు బిషప్. బిషప్ C తర్వాత క్వీన్ G1 చెక్ అంటాడు. బయట అయిపోతున్నా బయట ఆపడానికి ఏమీ లేదు. రిజైన్ చేస్తాడు వాడు. నెక్స్ట్ ఏం చేస్తే బయట అయిపోతున్నా అక్కడ. ఇలా ఆడడం ఇది కూడా. ఇది కూడా వినింగ్ ఇది.
ఈ చెక్ అంటాడు, అయిపోయింది. స్క్రీన్ షాట్ తీసుకో. 2 పేజెస్ వస్తున్నాయి చూడు. నిమిషంలో రిజల్ట్ పెడతాను నేను. చూడు ఇక్కడ ఫస్ట్ వే తీసుకో. సార్ ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ పేజ్ తీయండి. అంతే అయిపోయింది పేజ్. మొన్న టోర్నమెంట్కి వెళ్తే ఏమైందండి? సార్ 5 games లో 3 విన్ అయింది సార్, 2 పోయాయి. ఇటాలియన్ ఆడుతుంది అన్నారు కదా,